శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ విపక్ష సభ్యులు రన్నింగ్ కామెంటరీ చేయడం సరికాదన్నారు. ప్రతిపక్ష నాయకులు అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ 70వ దశకంలోనే నవోదయ పాఠశాలలు గురుకులాలను ప్రారంభించిందని తెలిపారు. వాటిల్లో చదివిన వారు చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు. జీవోత్సవంలా ఉన్న ఆర్టీసీని తాము ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. ఆర్టీసీ చక్రం నడవదని గతంలో చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు అదే సంస్థపై మొసలి కన్నీరు కారుస్తుందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులంతా తెలంగాణ ఉద్యమకారులే అన్నారు. వారిని కాపాడుకునే బాధ్యత తమ ప్రభుత్వానిది అని తెలిపారు. హత్యలు జరుగుతూ ఉన్నటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. కానీ ఇవేవి కూడా శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి హత్యలుగా అక్కడ చిన్న చిన్న కుటుంబ ఇతరత్ర సమస్యలతో జరుగుతుండొచ్చు. వాటి మీరు మాజీ హోంశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో పోలీసులను వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఒక మాజీ హోంమంత్రి మంచిది తగదు అనే మాట చెప్తాను. ఇవన్నీ కూడా శాంతి భద్రతలు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడేది. నేను మాట్లాడుతున్నా మంత్రి గారు జవాబు చెప్తాను.